నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు. మనం బాగుండాలి అనుకునేవారు కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూనే మాట్లాడతారు. సూటిగా మాట్లాడే వాళ్లకు శత్రువులు ఎక్కువ. మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ. అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఈరోజు మీరు కొంచెం సహనం వహిస్తే చాలు, అదే మీకు రేపు గొప్ప బలంగా మారుతుంది. మనం ఎలా ఆలోచిస్తే అలానే మారుతాము. విజయం సాధించడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం ఎల్లప్పుడూ ప్రయత్నించడమే. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన, అర్హత లేని వారి మాటలకు వేదన, మన విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. ఎవరినైనా ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ప్రేమించండి. కానీ మీ అవసరాలకు ప్రేమించినట్టు నటించి ఆ తర్వాత మోసం చెయ్యకండి. అలా చేయడం చాలా పెద్ద తప్పు. ఒక చెట్టు 1,00,000 అగ్గిపుల్లలను తయారు చేయగలదు. కానీ ఒక అగ్గిపుల్ల 1,00,000 చెట్లను కాల్చగలదు. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు కానీ జీవితంలో పొందిన మేలును మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. జీవితంలో ఇద్దరు స్నేహితులను సంపాదించుకోండి. ఒకరు కృష్ణుడిలా పోరాడకుండా నిన్ను గెలిపించేవాడు, మరియు మీరు ఓడిపోతారని తెలిసి కూడా మీకోసం పోరాడే కర్ణుడిలాంటి ఇంకొకరు. విలువైనది పక్కన ఉన్నప్పుడు గుర్తించలేము, కళ్ళెదురుగా ఉన్నా పట్టించుకోము. ఎప్పుడైతే అది కనిపించకుండా పోతుందో దానిని తలుచుకుంటూ బాధపడతాం. ఇదే కదా జీవితం అంటే. నీతో ఉన్నవాళ్ళంతా నీ వాళ్ళే అనుకుంటే పొరపాటు. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు. ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళో అర్థమవుతుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండటానికి కావలసిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఖరీదైన ఫోన్ నీ దగ్గర ఉండటం గొప్ప కాదు. ఏ ఫోన్ నుండి నువ్వు కాల్ చేసినా ఆతృతగా, ఆప్యాయంగా మాట్లాడే బంధం ఉండటమే గొప్ప. ఆ బంధమే ఖరీదైన బంధం. హింస అంటేనే తప్పు. మతం పేరుతో హింస ఎవరు చేసినా తప్పే. ఏ ఒక్కరి ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ లేదు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో. ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి. శరీరం వదిలేసిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ
నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికి అలా చేస్తున్నాడు భగవంతుడు. నీకన్నా మరణం గొప్పదే కానీ అది నిన్ను ఒక్కసారి మాత్రమే గెలుస్తుంది. కానీ నువ్వు బ్రతికే ప్రతి క్షణం మరణాన్ని గెలుస్తూనే ఉన్నావని మర్చిపోకు. భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు, మనం శవంగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియచేసే దివ్య జ్ఞానోపదేశం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe. Thank you so much for watching this video.